ఈ దేశంలోనే అతి గొప్ప ఉమ్, సేవలు అందించినటువంటి ఒక ఐఏఎస్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎదిగినటువంటి కాకి మాధవరావు తన ఇద్దరు అమ్మాయిల్ని మాదిగలకు ఇచ్చాడే. మానల గొప్పతనం ఉందండి. ఆ గొప్పతనం ఏమైపోయిందంటే కాస్త బలహీనతగా మారింది. వీడి అబద్ధాలు ఉమ్, నిజమైపోయినాయి. వీళ్ళ బలహీనత కృష్ణమాదిగ అబద్ధాలను నిజం చేసింది. అయితే ఈ కారణం చేత అతడేమనుకున్నాడంటే ఈయన నిర్మాణం చేసిన ఈ అబద్ధాల ప్రపంచంలో అతనే రాజు అనుకున్నాడు. అది చలామణి. నిజాలు బయటకు వస్తే ఇప్పుడు జీర్ణం చేసుకునే పరిస్థితులు లేడు ఆయన. మాలలు ఎన్నడూ కూడా కుల ఉద్యమాలు చేయలేదు కాబట్టి అతని కౌంటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదండి. చదువు లేనోడు ఏదేదో మాట్లాడుతున్నాడు. చదువుకున్నాడు ఆయన స్థాయిలో దిగజారి మాట్లాడతాడా? నేనే మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు నేను వాడేటప్పుడు చాలా మంది మాల ఇంటలెక్చువల్స్ ఫోన్లు చేసి, అయ్యా నువ్వు ఎంత పెద్ద ఇంటలెక్చువల్లీ, ఆ థర్డ్ క్లాస్ క్యాండిడేట్ పేరు ఎందుకు ఎత్తుతా, ఆయన పేరు కూడా ఎత్తద్దు అంటున్నారు. కానీ మీలాంటి వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల సో మాలా సామాజికానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఉపకులాల సంబంధించి వీళ్ళందరూ కూడా తెలుగు అవగాహన లేకుండా పోతున్నారు. అది నాకు అర్థమైంది కాబట్టి నేను ఓపెన్ అయినా. కానీ నా కమ్యూనిటీ మేధావులు ఏమంటున్నారు, ఓ థర్డ్ క్లాస్ క్యాండిడేట్ కు నువ్వు ఇంత పెద్ద ఇంటలెక్చువల్లీ దేశవ్యాప్తంగా అనేక రకాల సబ్జెక్టుల మీద జ్ఞానం ఉన్న వ్యక్తివి, నువ్వు అసలు చదువు లేనటువంటి ఆ థర్డ్ క్లాస్ వ్యక్తికి పేరెత్తి నువ్వు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అన్నప్పటికీ కూడా నేను ఎందుకు పదే పదే విషయాలు చెప్తున్నా అంటే ఈ 30 సంవత్సరాల్లో వాడు చేసిన అబద్ధాలన్నీ కూడా నిజమవుతున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో నన్ను నేరస్తుడుగా అతను చిత్రీకరించేటప్పుడు నా నైతిక బాధ్యత నేను నేరస్తుని కాను, నేనే నిజాన్ని అని ప్రజల్లో చెప్పడానికి మాత్రమే నేను బయటకు వచ్చిన. లేకపోతే అతని పేరెత్తడానికి కూడా అతనికి అర్హత లేదు. చదువు లేదు, జ్ఞానం లేదు, ఉద్యమాల నిజాయితీ కూడా లేదు. నక్సలైట్ ఉద్యమాలు చేస్తే ఆడద్రోహం చేసిండ్రు, వాడిని ఎన్కౌంటర్ చేయండి అని ఆదేశిస్తే పోయి మళ్ళీ మాలోడి దగ్గర పడ్డాడు. ఆ రోజు కాపాడింది ఎవడు? కేజీ సత్యమూర్తి కదా, మాలోడే. మళ్ళా ఆయన కూడా పాపం ఎప్పుడు కుల ఉద్యమాలు చేయలేదు. ఈయన కుల ఉద్యమాలు చేస్తే పోనీ అని కూడా అడగలేదు ఆయన. సరే ఏదో చేస్తున్నాడు అనుకున్నాడు. కాకపోతే దీంట్లో జరిగినటువంటి నేరం ఏంటంటే సమాజం అంగీకరించే విధంగా ఆయన ఒక సామాజిక న్యాయం వెతికిండు. ప్రజలకు రాజ్యాంగ చట్టాల మీద అవగాహన లేదు, దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర మీద అవగాహన లేదు, చదువుకున్న వాళ్లకు లేదు, చదువు లేని వాళ్లకు లేదు. కాబట్టి ఇన్ జనరల్ గా పబ్లిక్ లో ఉన్నటువంటి కామన్ ఏముంటదంటే అన్నదమ్ములు ఇద్దరు ఉంటే విడిపోతే సమానంగా పంచుకుంటే తప్పేంటి అని. అవును. సో చాలా మంది ఇప్పుడు పెడుతున్న అది ఎమోషనల్, ఆ ఎమోషనాలిటీతో ప్రజల్లో ఈయనకు మద్దతు వచ్చింది తప్ప రాజ్యాంగ చట్టాలను ఒకవేళ నిజంగా తెలుసుకున్నట్లయితే ఇతని ఉద్యమాలకు ఎక్కడ కూడా అర్హత లేదు. ప్రజలకేం తెలుసు? రాజ్యాంగం నెలలోడికి ఏం తెలుసు? రాజ్యాంగం నెలలోడు ప్రతి ఒక్కడు అవే మాట్లాడుతారు. ఎంత గాలి మాటలు, ఎంత గాలిగాడంటే మాది 70 లక్షలు ఉన్నదని మొన్నటి ప్రచారం చేశారు. ఇప్పుడు 35 లక్షలు అని చెప్పేసి చెప్పారు కదా. ఇప్పుడు 2011 సెన్సెస్ లో 32 లక్షలు వచ్చింది. అంటే మిగతా మాదిగల్ని ఇతడు చంపిండా, రేవంత్ రెడ్డి చంపిండా, లేదా ఇతడికి మద్దతు ఇచ్చినటువంటి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు చంపిండా, నాగేశ్వరరావు చంపిండా, విఠల్ చంపిండా, పృథ్వీరాజ్ చంపిండా, ఎవడు చంపిండు? లెక్కలు చెప్పాలి. మరి వీడు 70 లక్షలు అంటే వీళ్ళందరూ నమ్మిండ్రు కదా. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఏకొక మాదిగలు 90 లక్షలు ఉన్నారు అన్న, అంటే 90% ఉన్నారు. 2011 ప్రకారం కాకుండా ఆయన రీసెంట్ గా చెప్పిండే కదా 70 లక్షలు ఉన్నారని. నేను సెన్సెస్ మీద చాలా క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తి అండి. మీకేమంటున్నా అంటే సెన్సెస్ మీద ప్రతిసారి మీకు నేను సెన్సెస్ రిపోర్ట్ ఇస్తా. ఇది ఎంత సెన్సెస్ రిపోర్ట్. ఓకే. సెన్సెస్ లో ఏముంటదంటే గ్రోత్ రేట్, రాష్ట్రాల గ్రోత్ రేట్, దేశం గ్రోత్ రేట్, ఆయా సామాజిక వ్యవస్థల గ్రోత్ రేట్, ఆయా మతాల యొక్క గ్రోత్ రేట్. ఆ గ్రోత్ రేట్ ను బేస్ చేసుకుంటే 2011 సెన్సెస్ లో మీరు ఎంత ఉన్నారు? 2011 సెన్సెస్ లో దాదాపు 67 లక్షలు మాదిగలు ఉన్నారని చూపించిండ్రు. ఓన్లీ మాదిగలే. ఉమ్మడి రాష్ట్రంలో స్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మాదిగలు 1971 సెన్సెస్ లో 15,59,254 మంది ఉన్నారు. రైట్. ఈ గ్రోత్ రేట్ ను బేస్ చేసుకుంటే 1981 లో 20,31,952 అయ్యిండ్రు. అదే విధంగా 1991 లో తీసుకుంటే 26,950 అయ్యిండ్రు. అదే విధంగా 2001 తీసుకుంటే 31,12,257 ఉన్నారు. అదే విధంగా 2011 తీసుకుంటే 34,66,708 అయ్యిండ్రు.
ఈ గ్రోత్ రేట్లు మనం ముందర చూసినట్లయితే 2011 తర్వాత సెన్సెస్ ఏది, తర్వాత సెన్సెస్ ఏది 2021 సెన్సెస్. ఈ గ్రోత్ రేట్ ప్రకారం సరే గతం ఇక్కడ చూసుకుందాం. 2011 సెన్సెస్ లో దాదాపు 31 లక్షలు ఉన్నటువంటి మాదిగలు 2011 సెన్సెస్ లో 34 లక్షలు అయింది. ఈ గ్రోత్ రేట్ ప్రకారం మాదిగలు ఇప్పుడు ఎంత ఉండాలా? ఇంకో 4 లక్షలు పెరిగి ఉండాలి. 4 లక్షలు పెరిగితే 38 లక్షల నుండి 39 లక్షలు ఉండాలి. 70 లక్షలు అని చెప్పి గాలి మాటలు చెప్తాడండి. ఒక ఛానల్ అయితే 1 కోటి మంది అంటారు, నోటికి వచ్చింది మాట్లాడతాడు. విలువ లేనోడు కదా, నీతి లేనోడు కదా, జాతి లేనోడు కదా, మాట్లాడుతాడు. నాలంటాడు మాట్లాడమంటే మాట్లాడు. ఎందుకు మాట్లాడు? నాకు నీతి ఉందండి, నిజాయితీ ఉంది. నేను ప్రజల్ని ఒక భ్రమలో ఉంచుకోదలుచుకోలేదు. నా దగ్గర సత్యం ఉంటేనే, నా దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఆ నీతి లేనోడు కాబట్టి గాలి మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేస్తూ వచ్చిండు. అదే నమ్ముకున్నారు. విచిత్రం ఏంటంటే చాలా సందర్భాల్లో వాళ్ళ నాయకుల్లో ఇంటెలెక్చువల్ గా నేనైతే ఈ రోజు కూడా పరిగణిస్తా. విశారదన్ మహారాజ్ అతను కూడా 50 లక్షలు మాదిగలు ఉన్నారంట. మాట్లాడతారండి. ఆడంటే చదువు లేనోడు, నువ్వు చదువుకున్నాడు కదా, పిహెచ్డి చేసినోడు కదా, సెన్సస్ గ్రోత్ రేట్ ను బేస్ చేసుకున్న నీ పాపులేషన్ ఎంత తెలిసిపోతుంది కదా. అంటే ఇవన్నీ మోసపూరిత మాటలు మాట్లాడి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు తప్ప ప్రజలకు న్యాయం చేయడానికి కాదు. సో వీటన్నిటిని ఎస్సీ వర్గీకరణ అంశం చూసుకుంటా ఉంటేనా ఆల్మోస్ట్ 2 నెలల నుంచి ఇదే జరుగుతుంది. అయితే చాలా మంది రెగ్యులర్ గా చూసిన వీడియోస్ కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ మాల మాది ఒక్క కులం అవన్నీ లొల్లులు ఎందుకు మాకు, సో గమ్మున బెస్ట్ మాల ఒక కులం మాది ఒక కులం చేసి ఉపకులాలు ఏవైనా అన్నిటి కలిపి 5% 6% రిజర్వేషన్ ఇచ్చేస్తే బెస్ట్ కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రజలు కొంతమంది చెప్పడానికి అట్లేం ఉండదండి. చట్టబద్ధంగా చట్టాల ప్రకారం వెళ్ళాలా. ఇప్పుడు వీళ్ళు వర్గీకరణ అయింది, 9% వచ్చింది, మాకు ఇంకా 11% రావాలని వీడు అనడము, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము చేస్తున్నామని అనౌన్స్ చేయడం, వీళ్ళు ఎవరండి చేయడానికి? రాజ్యాంగ చట్టాలకు లోబడి లేనప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకుంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేనే మీ మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా. మందకృష్ణ బతికి ఉన్నప్పుడే ఈ మొత్తం జడ్జిమెంట్ ను తిరిగి కాల రాస్తాం, భూస్థాపితం చేస్తాం, మళ్ళీ బెంచ్ చేయిస్తాం, మళ్ళా కొట్టిస్తాం. ఎందుకు? రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకం ఉంది కాబట్టి. ఇతడు బతికి ఉన్నప్పుడే ఇతడు కళను భూ సమాధి చేస్తాం. నేను 100% ఛాలెంజ్ చేస్తున్నా, అతని కళ సమాధి చేస్తాం. 100% జరుగుతుంది. ఎందుకు? మోడీ శాశ్వతమైన ప్రధాన, మోడీ అనుకూలంగా ఉన్నాడు కదా, మోడీ శాశ్వతమైన ప్రధాన. సో మోడీ శాశ్వతమైన పరిష్కారం ఇస్తే నాకు ఛాలెంజ్ చేయడానికి లేదు. ఓకే, శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే మోడీని పార్లమెంట్ లో చట్టం చేయమనండి. చేయలేదా? అంటే ఇదే విషయం మేము మళ్ళీ అలాంటప్పుడు బీజేపీ అధికారంలో రాష్ట్రాలు అన్ని చాలా వరకు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి పార్లమెంట్ చట్టం చేయవచ్చు కదా అని చెప్పేసి నేను ఒక అడిగితే వాళ్ళ పర్సన్ మాలా ఎంఆర్పీఎస్ సంబంధించి వాళ్ళకి అడిగితే, సో వేరే రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఇటు కర్ణాటక కావచ్చు